అందరికీ నా నమస్కారాలండి. ఇప్పుడు మీరు చూస్తున్నది R25 బీటెక్ జేఎన్‌టీయూ హైదరాబాద్ దానికి సంబంధించినటువంటి కొత్త సిలబస్ అయితే రావడం జరిగింది. సివిల్ ఇంజినీరింగ్ కావచ్చు, ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ కావచ్చు, ఏదైనా కావచ్చు. టోటల్‌గా అందరికీ ఒకే సిలబస్. కొంతమందికి సెమ్ 1లో ఉంది, సెమ్ 2లో ఉంది. మొత్తానికి ఫస్ట్ ఇయర్‌లో అయితే ఇంగ్లీష్ అయితే ఉంది. అందరికి కూడా సేమ్ సిలబస్. ఇప్పుడు మనం చెప్పుకుంటుంది యూనిట్ 2లో డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ ఏదైతే ఉందో ఆ డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్లో ఎమర్జింగ్ టెక్నాలజీస్ అనేది ఒక టాపిక్. యూనిట్ 2లో వచ్చేసి ఒక లెసన్ అనమాట. ఎమర్జింగ్ టెక్నాలజీస్ అనేది ఒక లెసన్. ఎమర్జింగ్ టెక్నాలజీస్ దాన్ని మనం ఇప్పుడు సమరీ అనేది చూద్దాం. అసలు ఏంది ఎమర్జింగ్ టెక్నాలజీస్ అంటే? ఇప్పుడిప్పుడే వస్తున్నటువంటి పుట్టుకొచ్చినటువంటి సాంకేతిక ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఎమర్జింగ్ టెక్నాలజీస్ అనమాట. సాంకేతిక పరిజ్ఞానాల సమూహం అనమాట ఇవి. చాలా ఐఓటీ కానివ్వండి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా. ఇంట్రడక్షన్. టెక్నాలజీస్ అడ్వాన్సింగ్ వెరీ ఫాస్ట్. టెక్నాలజీ అనేది చాలా వేగంగా వెళ్తుంది, శరవేగంగా. ఎమర్జింగ్ టెక్నాలజీస్ ఆర్ న్యూ ఆర్ డెవలపింగ్ ఇన్వెన్షన్స్ దట్ కెన్ చేంజ్ సొసైటీ, జాబ్స్ అండ్ డైలీ లైఫ్. అండ్ జాబ్స్ అయితే ఊరకనే పోతున్నాయి. అండ్ టీసీఎస్ ఇప్పుడు రీసెంట్గా నేను ఏదైతే చెప్తున్నానో ఆ రోజున 20,000 జాబ్స్ పైన 20 నుంచి 25,000 జాబ్స్ తీసేసింది సింగిల్ ఫ్రేజ్ ఉపయోగించి. ఏమన్నా అనిందంటే స్కిల్ మిస్ మ్యాచ్ అనేటటువంటి ఫ్రేజ్ ఉపయోగించి చాలా దరిదాపు వేల సంఖ్యలో ఉద్యోగాలను తీసేసింది. ఉన్న వాళ్ళకేమో జీతాలు పెంచింది. మీరు స్కిల్స్ ఓకే, బట్ మేము అప్గ్రేడ్ చేస్తాం కొన్ని స్కిల్స్ మీకని. కాబట్టి ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి. సమాజాన్ని మార్చగలవు. ఎందుకంటే ఒక జాబ్ పోవడం అనేది అతని ఆర్థిక స్థితిగతులనే కాదు, సామాజిక స్థితిగతుల్ని కూడా మార్చగలదు. అండ్ రోజువారీ జీవితాన్ని కూడా మార్చేస్తుంది. దే ఆర్ నాట్ ఆల్వేస్ ఫుల్లీ రెడీ బట్ షో గ్రేట్ ప్రామిస్. ఇవి ఈ టెక్నాలజీస్ మనం అందిపుచ్చుకోవడానికి సర్వసన్నద్ధంగా ఉన్నామంటే లేదు. అందులో మొదటి మనం చూసినట్లయితే ఏఐఎంఎల్. ఈ కోర్స్ అనేది కూడా చాలా యూనివర్సిటీల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్ అనేది ఉంటా ఉంది. ఇది 1950లోనే స్టార్ట్ అయింది. ఇప్పుడేదో కొత్తగా వచ్చింది ఏం కాదు. ఇది మెషిన్ లెర్నింగ్ ఎప్పటి నుంచో ఉంది. అయితే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మరి ఎప్పటి నుంచో ఉన్నది, ఇప్పుడు ఎట్లా వచ్చింది అంటే చాలా స్పీడ్గా ఉండేటటువంటి చిప్స్ ద్వారా ట్రాన్స్ఫార్మర్స్ మనం ఏవైతే వాడుతున్నామో కంప్యూటర్స్లో శూన్యనాళికల నుంచి టెక్స్ట్ ట్యూబ్స్ నుంచి మనం అప్గ్రేడ్ అయ్యి ఏం చేస్తున్నాం, ట్రాన్స్ఫార్మర్స్ వాడుతున్నాం. ఆ ట్రాన్స్ఫార్మర్స్ ప్లస్ జీపీయూస్ వాడుతున్నాం. ఇవి చాలా స్పీడ్. క్వాంటమ్ కంప్యూటింగ్ వచ్చింది. వాటితో మెషిన్ లెర్నింగ్ అనేది చాలా స్పీడ్గా వాటికి నేర్పించడానికి మనకైతే ఉపయోగపడుతుంది. స్పీచ్ రికగ్నిషన్ కానివ్వండి, టెస్ట్ ఓన్గా తాను రాసేటట్టు చేయడం కానివ్వండి, ఓన్గా ఇమేజెస్ క్రియేట్ చేయడం కానివ్వండి, సైంటిఫిక్ అడ్వాన్స్మెంట్స్లో తన యొక్క ఆవిష్కరణలు. ఒక వ్యక్తి 20-30 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ ఉన్న వ్యక్తికి వచ్చే ఆలోచనలు మనం డేటా ప్రొవైడ్ చేస్తే 20-30 నిమిషాల్లోనే తీసుకొచ్చిద్ది. ఇలా ఉంటే ఎలా ఉండిద్ది అంటారు అనేసి. ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్. ఎవ్రీడే ఆబ్జెక్ట్స్ లైక్ ఫ్రిడ్జెస్, కార్స్, మెషిన్స్ కనెక్టెడ్ టు ద ఇంటర్నెట్. ప్రతిదీ కూడా ఇంటర్నెట్ కనెక్ట్ అవ్వడం. ఇంటర్నెట్ కనెక్ట్ ఏం చేస్తాం, ఏమైనా ఇంటర్నెట్లో మరి సినిమాలు చూస్తాయంటే అలా కాదు. ఇంటర్నెట్తో కనెక్ట్ అవ్వడం వల్ల ఏమవుతుంది అంటే మనం వేల కిలోమీటర్ల దూరం నుండి కూడా సింగిల్ ఎస్ఎంఎస్, సింగిల్ కాల్ అండ్ సింగిల్ ఇన్స్ట్రక్షన్తో ఇంటి మొత్తాన్ని చక్కదిద్దొచ్చు. సపోజ్ మీరు ఏదో విదేశాలకు వెళ్ళిపోయారు, అమెరికాకి వెళ్ళిపోయారు, మీకు ఏమొచ్చిందంటే ప్లేస్మెంట్ వచ్చింది బయటికి. వస్తే అమెరికాకి వెళ్ళిపోయారు, ప్లేస్మెంట్ వచ్చింది కాబట్టి ఇక ఇల్లు ఏం చేశారంటే ఎవరికి ఈ బుద్ధి కాల, మీరేం చేశారంటే లాక్ వేసారు. 2 నెలల ప్రోగ్రాం అనుకుంది. మీరు వస్తున్నారు, ఎలా ఉండిద్ది, దుమ్ము పట్టిపోయి భయంకరంగా ఉంటుంది. కానీ మీరు వస్తున్నప్పుడు సింపుల్గా మీ రోబోట్స్ని కనుక జస్ట్ యాక్టివేట్ చేస్తే అవి మీరు ఒక అరగంటలో వస్తున్నారంటే మొత్తం క్లీన్ చేసి శుభ్రంగా పెడతాయి మీ రూమ్స్ని. అది ఐఓటీ వల్ల సాధ్యం. యూజ్డ్ ఇన్ స్మార్ట్ హోమ్స్. ఎప్పుడు లైట్ వెలగాలి, లైట్లు ఒకేసారి రాత్రిపూట ఒకేసారి వెలిగితే ఆగిపోతాయి. నీళ్ళ మోటార్ అదే స్విచ్ ఆన్ అయితే
అదే రన్ అయిద్ది, అదే ఆగిపోయిద్ది. అట్లా అనమాట. అలానే హెల్త్ కేర్ డివైజెస్ మనం ఈ వాచ్‌లు వాడుతున్నాం. ఒకప్పుడు మామూలు వాచ్‌లు అనలాగ్ వాచెస్ వాడేవాళ్ళం. తర్వాత డిజిటల్‌కి మారాయి. ఇప్పుడు టోటల్ మన డేటా, మన గుండె కొట్టుకోవడంలో ఏదైనా తేడా ఉన్నా గాని అది చెప్పేసిద్ది వెంటనే. రెడ్ కలర్‌లో కొట్టేసుకుంటా ఉండిద్ది వాచ్. అలాంటివి వచ్చినియి. జనరేట్స్ హ్యూజ్ డేటా ఫర్ ఏఐ అండ్ నీడ్స్ 5G ఆర్ 6G నెట్వర్క్స్. 5G నెట్వర్క్స్ వచ్చేసినియి. ఐఓటీ అనేది ఉంది. కాబట్టి ఇది సాధ్యమే. రోబోటిక్స్ అండ్ ఆటోనమస్ సిస్టమ్స్. రోబోట్స్ మూవ్ ఫ్రమ్ ఫ్యాక్టరీస్ టు అడ్వాన్స్ సిస్టమ్ లైక్ డ్రోన్స్ అండ్ సెల్ఫ్ డ్రైవింగ్ కార్స్. ఇప్పుడు సెల్ఫ్ డ్రైవింగ్ కార్స్ అనేది చాలా చాలా బాగా అమెరికాలో వాడుతున్నటువంటి విషయం మనకందరికీ తెలిసిందే. చాలా భయపడుతూనే కూర్చుంటున్నారు. యాక్చువల్‌గా మనం ఎట్లా పడితే అట్లా సినిమాలు చూస్తా కూర్చుంటే ఊరుకోదది. సెల్ఫ్ డ్రైవింగ్ కార్ అయినప్పటికీ కూడా. మన కళ్ళు రోడ్డు మీద ఉండాలి. ఒకవేళ లేకపోతే పక్కకి తీసి ఆపిద్దనమాట. ఏంది ఎటు చూస్తున్నావు నువ్వు చూసుకో సరిగా అనేసి. సెల్ఫ్ డ్రైవింగే గానీ మనం గనక ఒకవేళ మన కళ్ళు మూసుకుంటే ఖచ్చితంగా అది మిమ్మల్ని పక్కకి తీసి మాట్లాడిద్దనమాట. యూ ఆర్ నాట్ లుకింగ్ ఎట్ ద రోడ్ అనేసి. ఇంకో విషయం వర్షం పడతా ఉన్నా అది ఎళ్ళిపోద్ది. చిమ్మ చీకటిగా ఉన్నా అది రోడ్డు మీద ఎళ్ళిపోద్ది. దానికుండే సెన్సార్స్ ఉంటాయి. మనకు కనపడవు. మనం భయమేసి కాల్ సెంటర్‌కి కాల్ చేయొచ్చు. అయ్యా! ఏంది ఇది కార్ ఎళ్ళిపోతుంది. నాకు భయమేస్తుందంటే సార్ దానికి సెన్సార్స్ ఉంటాయి సార్. నైట్ విజన్ ఉంటది సార్. మీకుండదు సార్. కానీ దానికి ఉండిద్ది సార్. అది తీసుకెళ్ళిద్ది గమ్మునుండండి సార్ అంటాం. దానికి మళ్ళీ సబ్స్క్రిప్షన్ మనం. కాబట్టి ఇవన్నీ వచ్చినియి. రోబోనే డ్రైవ్ చేసేసిద్ది లోపల ఉండి. ఏఐ పవర్డ్ రోబోట్స్ నౌ అసిస్ట్ ఇన్ సర్జరీ, డెలివరీస్, హజార్డస్ టాస్క్ అండ్ హెల్త్ కేర్. 30 ఏళ్ల సర్వీసు. అంతా తెలుసు కానీ చెయ్యి వణికిద్ది. రోబో దాన్ని సునాయాసంగా దానికి డేటా గనకిస్తే సింపుల్‌గా డాక్టర్ పర్యవేక్షణలోనే ఊరక తీసుకెళ్తే అయ్యే చేసేవు. డాక్టర్ పర్యవేక్షణ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఆయనుంటాడు. ఇది ఆయన సమక్షంలో చేస్తుందనమాట. బయోటెక్నాలజీ అండ్ జెనెటిక్ ఇంజినీరింగ్. దీన్ని సక్సెస్‌లోకి తేవాలని చాలామంది ప్రయత్నిస్తున్నారు. చాలా రకాలు. ఎందుకంటే జెనెటికల్‌గా మనకున్నటువంటి కొన్ని ఇప్పుడు ఎందుకు 60 ఏళ్ళైతే చర్మం ముడత పడిపోవాలి? పెద్ద రిచ్ పర్సన్‌కి ఇదొక డౌట్. ఎందుకు నా చర్మం ముడతలు పడకూడదు? నేను అందగాడిలాగా ఉండాలి. కాస్మెటిక్ సర్జరీలు చేయించుకుంటారు. బొటాక్స్ ఇంజెక్షన్‌లు పొడిపించుకుంటారు. కానీ ఇదంతా కూడా జీన్ ఎడిటింగ్ చేస్తే సరిపోతుంది. లివింగ్ ఆర్గానిజం ఫర్ సొల్యూషన్. ఈ బయోటెక్నాలజీ ఏందంటే నానో టెక్నాలజీ ఉంటుంది. ఈ నానో టెక్నాలజీ, బయోటెక్నాలజీని కలిపి వాడొచ్చు. ఇందులో మన జీన్ ఎడిటింగ్ ఒకటుంటది. అంటే మనం ఒక కాగితాన్ని చింపి ఇంకో కాగితం అంటించినట్టుగా జీన్స్‌లో ఉన్న క్రోమోజోమ్ ఏవైతే ఉంటాయో బాండ్స్ ఉంటాయి గదా! కొన్ని ఉంటాయి. వాటిని తెగదింపి వాటికి మళ్ళీ ఒక కత్తెర ఉంటది. నానో సైజ్‌లో కత్తెర ఉంటది. ఆ కత్తెరతో కట్ చేసి ఇంకో జీన్‌ని అంటించొచ్చు. ఈ విధంగా మనకు గనక ఆహ్, 'సచిన్ టెండూల్కర్', 'అమితాబ్ బచ్చన్' ఇలాంటి వాళ్ళ జీన్స్ ఏమైనా లేదా ఏమైనా సూపర్ న్యాచురల్ ఎబిలిటీస్ ఉంటాయి కొందరిలో. ఎలా అంటే వాళ్ళు చాలా దూరం చూడగలరు. చాలా దూరంయి కూడా వినగలరు. అలాంటి అద్భుత ప్రతిభలు ఉంటే బయటికి తెలియవు. అలాంటి వ్యక్తుల జీన్స్ ఇలాంటివి కొన్ని అన్నమాట. కొన్ని ఏం చేయాలంటే కత్తెర కట్ చేయించి ఆడ అంటించేయొచ్చు. క్రియేట్ ఇకో ఫ్రెండ్లీ సొల్యూషన్స్. పర్యావరణాన్ని కాపాడడానికి ఇంకా కొన్ని ఏందంటే అట్లా చేయడం ద్వారా కొన్ని ఇప్పుడు ఆయిల్ స్పిల్స్ ఉంటాయి. వాటిని డీల్ చేసేటటువంటి మైక్రో ఆర్గానిజమ్స్‌ని కనిపెట్టారు. అట్లా చేయొచ్చు. పర్సనలైజ్డ్ మెడిసిన్ అండ్ బయో ఇన్ఫర్మాటిక్స్. ఇక నానో టెక్నాలజీ సహాయంతో ఇంకా చాలా విచిత్రాలు ఇందులో చేయొచ్చు. నానో టెక్నాలజీ అటామిక్ స్కేల్‌లో పనిచేస్తుంది. అటామిక్ స్కేల్ అంటే యాటమ్ ఉంటుంది గదా! అసలు మన కంటికి కూడా సరిగ్గా కనబడవు కొన్ని. యాటమ్‌లో ప్రోటాను, న్యూట్రాను ఏం ఎలక్ట్రాన్ ఏం కనబడవు మనకి. యాటమిక్స్ పరమాణు స్థాయిలో పనిచేస్తుంది. న్యూ స్ట్రాంగ్ అండ్ లైట్ మెటీరియల్స్‌ని తయారు చేయొచ్చు. గ్రాఫిన్ అనేటటువంటి ఒక పదార్థం ఉంటుంది. అండ్ చాలా పవర్‌ఫుల్ అండ్ స్టడీ అనమాట. గ్రాఫిన్‌తో చేస్తే మనం తొక్కామనుకో పొరపాటున అది చీమ అంటుందనుకుందాం. మనం తొక్కితే చీమ చచ్చిపోద్ది. గ్రాఫిన్‌కి ఏమీ కాదు. ఏమీ కాదు. విరగదు. మ్యూటిలేట్ అవ్వదు. ఏం చేయొచ్చంటే డైరెక్ట్‌గా మన ఏదైతే ఇంజెక్షన్ చేసి రక్తం తీస్తారో అంత సులువుగా డ్రగ్‌ని
కావాలి అనుకున్నటువంటి ప్లేస్‌లో డైరెక్ట్‌గా తీసుకెళ్ళి ఏం చేస్తారంటే ప్లేస్ చేస్తారు. జనరల్‌గా ఇప్పుడు ఒక అవయవం దగ్గరికెళ్ళాలన్నా మన నోటితో పిల్ తీసుకుంటే కడుపులోకెళ్ళి అక్కడి నుంచి రక్తంలో కలిసి అది టోటల్ అవయవాలకు ఒక్క అవయవానికి తీసుకెళ్ళదు. అన్ని అవయవాలకు తీసుకెళ్ళిద్ది. సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. అలా కాకుండా కాలేయంకే తీసుకెళ్ళాల. కాలేయంలోనే డైరెక్ట్‌గా తీసుకెళ్ళి దిగబెడతారనమాట డ్రగ్‌ని, మందుని. గ్రాఫీను, ఎలక్ట్రానిక్స్, సెమీ కండక్టర్స్ మనం ఏదైతే ఇప్పుడు చిప్‌లున్నాయో ఇంటెల్ కానివ్వండి, ఏఎండీ కానివ్వండి, రేజాన్ అని వస్తూ ఉంటాయి కంప్యూటర్స్. చిప్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో ఏందంటే ఇంకా యాటమిక్ దాంట్లో పనిచేస్తే ఇంకా మంచి మంచి పవర్‌ఫుల్ సెమీ కండక్టర్స్, చిప్స్ తయారు చేసేటట్టు ఉండదు. బ్లాక్ చైన్ అండ్ డీసెంట్రలైజ్డ్ టెక్నాలజీ. ఇది బ్లాక్ చైన్ గూడా ఉంది. బ్లాక్ చైన్ ఏంటంటే బిట్‌కాయిన్ ఇట్లాంటివన్నీ కూడా బ్లాక్ చైన్‌లో లిమిటెడ్‌గా తయారు చేస్తాం. మనోళ్ళు గూడా ముద్రిస్తారు. గవర్నమెంట్ కూడా ఒక లెక్కలో ముద్రించి సపోజ్ మనం ఊరక అనుకుందాం 100 నోట్లు, 100 రూ. 2000 నోట్లు ముద్రిస్తే తీరా చూస్తే 1000 రూ. 2000 నోట్లున్నాయి. మిగతా 900 యాడ నుంచి వచ్చినియంటే దొంగ నోట్లు. అదే బ్లాక్ చైన్‌లో అనుకోండి 100 ముద్రిస్తే 100 ఉంటాయి. అటు నుంచి ఇటు నుంచి, అటు నుంచి ఇటు తిరుగుతా ఉంటాయి. గవర్నమెంట్ ముద్రించిన స్థాయిలో మాత్రమే ఉంటాయి. నకిలీలు తయారు చేయడానికి కుదరదు ఈ బ్లాక్ చైన్ సిస్టమ్ ద్వారా. ఫైనాన్సు, మెడికల్ రికార్డ్సు మొత్తం సప్లై చైన్ మొత్తం తెలిసిపోయిద్ది. ఏ రూపాయి ఎవడికి ఎక్కడి నుంచి ఎక్కడికెళ్ళిందనేది కూడా మనకి పూర్తిగా ఒక తాడులాగా ఉంటదనమాట. వర్క్స్ వితౌట్ సెంట్రల్ అథారిటీ. ఒక అథారిటీ దాన్ని మెయింటైన్ చేయాల్సిన అవసరం లేకుండా పనిచేస్తుంది. క్వాంటమ్ కంప్యూటింగ్ యూజెస్ క్వాంటమ్ మెకానిక్స్ ఫర్ సూపర్ ఫాస్ట్ కంప్యూటింగ్. మనం ఏదైతే ఏఐ చెప్పుకుంటున్నామో అవన్నీ కూడా వర్కౌట్ అవుతుంది. సూపర్ ఫాస్ట్ కంప్యూటింగ్ ప్రాసెసర్స్ ఇవన్నీ ద్వారా క్వాంటమ్ కంప్యూటింగ్ ఇవన్నీ. ఎందుకంటే సో మచ్ డేటా ఈజ్ జనరేటెడ్. ఆ జనరేటెడ్ డేటాని మొత్తం కూడా విశ్లేషించాలి. కుడ్ బ్రేక్ కరెంట్ ఇన్స్క్రిప్షన్, రివల్యూషనైజ్ సైన్స్ అండ్ డిస్కవర్ న్యూ మెటీరియల్స్, స్టిల్ ఎక్స్పెరిమెంట్ బట్ ప్రోగ్రెసింగ్. ఏదైతే క్వాంటమ్ కంప్యూటింగ్ అది కనుక వస్తే మనం ఏదైతే సైబర్ సెక్యూరిటీ అని ఫీల్ అవుతున్నామో అవన్నీ బ్రేక్ అవుతాయి. ఊరకనే బ్యాంకులు హ్యాక్ అవుతాయి. ఊరకనే అన్నీ హ్యాక్ అయిపోతాయి. ఏటీఎం కార్డులు అవన్నీ. కాబట్టి సైబర్ సెక్యూరిటీని పెంచుకోవాలి. ఇంకా ఉన్నాయి 3D ప్రింటింగ్ అని, రెన్యూవల్ ఎనర్జీ అని, బ్యాటరీ స్టోరేజ్ కెపాసిటీస్ పెంచడం. 10 నిమిషాలు ఛార్జ్ చేస్తే 2 గంటలు. ఇంతకుముందు 2 గంటలు ఛార్జ్ చేస్తే 10 నిమిషాలు పనిచేసేది. ఇప్పుడు 10 నిమిషాలు ఛార్జ్ చేస్తే 2 గంటలు పనిచేయడం. ఫ్యూజన్ ఎనర్జీ అండ్ జనరల్‌గా బ్రేక్ అయినప్పుడు ఉపయోగించే ఎనర్జీనే వాడుతున్నాం మనం ఇంతకాలం. అంటే దేన్నైనా నాశనం చేస్తే వచ్చే ఎనర్జీని వాడుతున్నాం మనం. అట్లా కాకుండా ఫ్యూజన్ ఎనర్జీ అంటే కలిపినప్పుడు కూడా ఏం జరుగుతుంది? శక్తి విడుదలవుతుంది. అలాంటిది వాడబోతున్నాం. అండ్ న్యూక్లియర్ ఎనర్జీలో ఆల్రెడీ ఉన్నాయి ఇవన్నీ న్యూక్లియర్ రియాక్టర్స్ ఉన్నాయి. బట్ కేంద్రిక విచ్చితిలో పనిచేస్తాయి రియాక్టర్లు. కేంద్రక సంలీనం దాని ద్వారా పనిచేయించేటటువంటివి ట్రై చేస్తున్నారు. మెనీ టెక్నాలజీస్ సపోర్ట్ అండ్ యాక్సిలరేట్ ఈచ్ అదర్. ఈ టెక్నాలజీస్ అన్నీ ఒంటరివి కావు. అన్నీ ఒకదానికొకటి ఏందంటే కలిసిమెలిసి ఏందంటే రకరకాలైనటువంటి పరిజ్ఞానాల్ని తీసుకువస్తుంది. ఇంపాక్ట్ అండ్ కన్సిడరేషన్స్. ఈ ఎమర్జింగ్ టెక్నాలజీల యొక్క ప్రభావం ఏంటి? బెనిఫిట్స్ ఏందంటే చాలా రోగాల్ని నయం చేయొచ్చు. కొన్ని జెనెటికల్‌గా వస్తుంటాయి. తండ్రి నుంచి పిల్లోడికి లేదా తల్లి నుంచి పిల్లోడికి. అలాంటియన్నీ కూడా స్టార్టింగ్‌లోనే జీన్ థెరపీ ఇట్లాంటివి కొన్ని థెరపీస్ జీన్ ఎడిటింగ్ ద్వారా రాకుండా చేయొచ్చు. క్లైమేట్ చేంజ్ అనేది జరుగుతుంది. భయంకరంగా వర్షాలు పడుతున్నాయి. క్లౌడ్ బరస్ట్ రోజంతా పడితే వచ్చే వర్షం అది అరగంటలోనే పడి వెళ్ళిపోతుంది. ఇంప్రూవ్ లైఫ్ మన జీవితాన్ని చాలా బాగా మెరుగుపరుస్తుంది. అంటే వాటికి సొల్యూషన్స్ చెప్తుంది. ఏదైనా ప్రాంతంలో ఉండేటటువంటి అసమతుల్యత ఉంటుంది. దాన్ని తీసేసుకోవడానికి పర్యావరణం ఉపయోగపడేది. రిస్క్ ఏంటంటే ఎథిక్స్. ఇప్పుడు మనం చెప్పుకుంటున్న నానో టెక్నాలజీలో సింపుల్‌గా చీమంత కెమెరాని పెట్టారు. మరి అది దుర్మార్గుల చేతిలో పడితే ఆ కెమెరాలు ఉంటాయో తెలీదు. రెగ్యులేషన్లు ఉండాల. సెక్యూరిటీ అనేది మనం జాగ్రత్త చేసుకోవాలా. ఎన్క్రిప్షన్ చెప్పుకున్న బ్యాంక్ అకౌంట్లు హ్యాక్ అవ్వచ్చు. ఆ క్వాంటమ్ కంప్యూటింగ్ గనక ఇంకా అద్భుతమైన స్కేల్‌కి గాని ఎళ్తే. ఇంకా ఇంకో ఉదాహరణ జరిగిద్దేందంటే ఇప్పటికే ధనిక, పేద విభేదాలు చాలా ఉన్నాయి. డిజిటల్ డివైడ్ అనేది వచ్చిద్ది.
అంటే చెప్తున్నాం ఏంటంటే ఒక రైతు ఉన్నాడు. లేదా పొలంలో పనిచేసే కూలీ ఉన్నాడు. రోజు ఎళ్లి పని చేస్తే ఒక 500, 600 వస్తాయి. అదే ఏఐ తెలిసిన వ్యక్తికి గంటలోనే ఇంట్లో కూర్చొని సంపాదించగలడు. కాబట్టి ఇంత వైరుధ్యం అనేది అంత మంచిది కాదు. స్టూడెంట్స్ అండ్ ఇంజినీర్స్ మస్ట్ స్టడీ బోత్ టెక్నాలజీ అండ్ ఇట్స్ సోషల్ ఇంపాక్ట్. మనం కేవలం టెక్నాలజీని మాత్రమే తీసుకుంటున్నాం. విలువలు కూడా నేర్పించాలి టెక్నాలజీతో పాటు. లేకపోతే భ్రష్టత్వంలోకి వెళ్ళేటటువంటి ప్రమాదం ఉంది. ఎందుకంటే మంచి చేయడానికి ఈ టెక్నాలజీ ఉంది. చెడు చేయడానికి కాదు. అండ్ దేశాన్ని నాశనం చేయడానికి కాదు. ఉన్నది దేనికంటే మనిషిగా బ్రతకడానికి, మానవత్వంతో మెలగడానికి. ఎన్ని టెక్నాలజీలొచ్చినా గానీ ఏం లాభం? మనిషిని ఇంకా ఒత్తిడికి గురి చేసి ఇచ్చేయడమే తప్ప ఏమీ లేదు. కాబట్టి ఇక్కడ ఏందంటే విలువలు తెలియాలి. ఈ టెక్నికల్ వాల్యూస్ అనే టెక్నాలజీ గురించి తెలుసు అంతే. వాల్యూస్ కూడా ఉండాలి ఖచ్చితంగా. అప్పుడు మాత్రమే సరైన విధానంలో మనమైతే దీన్ని సరిగ్గా వాడుకోగలం. లేకపోతే చాలా ఇబ్బందికర పరిస్థితుల్లో మనం ఉండాల్సి ఉంటుంది. చూడండి ఇక్కడ నుంచి ఐ కార్డ్స్ అనేవి మీరు చూసుంటారు. అండ్ మీరు అక్కడి నుంచి టోటల్ ప్లేలిస్ట్ యాక్సెస్ చేయొచ్చండి. ఈ విధంగా నేను ఇప్పుడు ఏదైతే చెప్పానో అవన్నీ కూడా మీకు ఇక్కడ ప్రతిదీ కూడా గ్రామర్‌తో సహా అండి. ఇక్కడ మీరు చూస్తే తర్వాత ఉన్నాయి. లీజర్ కావచ్చు, థాంక్‌ఫుల్ కావచ్చు, స్టార్టప్ కావచ్చు, ప్రొఫెషనల్ ఎథిక్స్ కావచ్చు, గ్రామర్ అంశాలు కావచ్చు అన్నీ కూడా ఈ ప్లేలిస్ట్‌లో మీకు అందుబాటులో ఉన్నాయి. అట్లానే నేను ఏదైతే ఇప్పుడు మీకు చెప్పానో అదంతా ఈ నోట్స్‌లో మీకు పొందుపరచబడింది. ఇక్కడ నుంచి పర్చేస్ చేసుకోవచ్చు. కావాలనుకుంటే సింపుల్‌గా మీరు ఈ వీడియో యొక్క టైటిల్‌ని క్లిక్ చేస్తే డిస్క్రిప్షన్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇది క్లిక్ చేస్తే ప్లేలిస్ట్ ఓపెన్ అవుతుంది. అలా కాకుండా imojo.in/jnth కనుక క్లిక్ చేస్తే మీకు పీడిఎఫ్ అనేది ఈ విధంగా వస్తుంది. క్లిక్ చేసి మీరైతే పర్చేస్ చేసుకోవచ్చు. ఈ విధంగా పర్చేస్ చేయాలని రూల్ ఏం లేదు. సింపుల్‌గా మీరు స్క్రీన్ షాట్ తీసుకొని ఏదైతే మనం చూస్తామో దాన్ని నోట్స్ రాసుకున్నా సరిపోతుంది. థ్యాంక్ యూ. థాంక్స్ ఎ లాట్.